ఏపీ పొలిటికల్ పిక్చర్ ఇప్పుడు పక్కాగా మారిపోయింది. అధికారం పోయినా అహంకారం పోలేదన్న చందంగా విపక్షం ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం డెవలప్మెంట్ బుల్లెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. మహానాడు వేదికగా చంద్రబాబు ఇచ్చినటువంటి మహాపసుపు సందేశం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో పెను భూకంపం సృష్టిస్తోంది. ఇటు 2029 ఎలక్షన్స్ టార్గెట్గా బాబు వేసిన పక్కా స్కెచ్ ఏంటి? వైసీపీ మూలాలను కదిలించే ఆ పవర్ఫుల్ యాక్షన్ ప్లాన్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? విపక్షాలకు కనీసం విమర్శించే ఛాన్స్ కూడా ఇవ్వకుండా సాగుతున్న ఆ ఆల్రౌండ్ ప్రగతి అజెండా ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు ఈసారి మహా పసుపు సందేశంతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. పసుపు పండుగ వేదికగా కూటమి ప్రభుత్వం భవిష్యత్తు కోసం స్పష్టమైన డెవలప్మెంట్ సంకేతాలిస్తోంది. కేవలం గత 5 ఏళ్ల తప్పుల్ని ఎత్తిచూపడమే కాకుండా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపిస్తామన్న దార్శనికతను అధినేత చంద్రబాబు అత్యంత ఆకర్షణీయంగా ప్రజల ముందుంచారు. ఒకవైపు పక్కా ప్రణాళికతో కూడిన డెవలప్మెంట్, మరోవైపు రాజకీయ వ్యూహాలతో కూడిన యాక్షన్ ప్లాన్ కలగలిపి మహానాడు ఈసారి ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ అండ్ పాలసీ ప్లాట్ఫామ్గా నిలిచింది. ఈ మహా అడుగులు ఏపీని ఆల్రౌండ్ ప్రగతి వైపు నడిపిస్తాయన్న కాన్ఫిడెన్స్ జనంలో స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్ర రైతాంగానికి ఇది నిజంగా ఒక గ్రేట్ గేమ్ చేంజర్ డెసిషన్ అని చెప్పాలి. పెన్నా, బనకచెర్లతో గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్ట్స్పై కేంద్రం కూడా వేగంగా కదులుతోందన్న బలమైన సంకేతాలు ఏపీకి భవిష్యత్తులో ఎంతో మేలు చేయనున్నాయి. ఈ ఇంటర్ స్టేట్ రివర్ లింకింగ్ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చితే రాయలసీమతో పాటు రాష్ట్రంలోని నెర్రెలు బారిన డ్రై ఏరియాలకు నీటి కష్టాల నుంచి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఏళ్ల తరబడి కేవలం కాగితాలకే పరిమితమైన ఈ మహాసంకల్పం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫుల్ సపోర్ట్తో స్పీడప్ అయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్ట్ ఒక మాస్టర్ స్ట్రోక్. వాటర్ మేనేజ్మెంట్లో బాబు మార్క్ డెవలప్మెంట్ ఈ అనుసంధానంతో మరోసారి ప్రూవ్ కాబోతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను ప్రాక్టికల్గా సాకారం చేస్తూ వచ్చే జూన్ 5న విశాఖపట్నం రైల్వే జోన్ లాంఛనంగా ప్రారంభం కాబోతుండడం మహానాడులో ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కేవలం హామీలకే పరిమితం కాకుండా పక్కా షెడ్యూల్తో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయడం జనంలోకి చాలా పాజిటివ్గా వెళ్లనుంది. విశాఖ నగరాన్ని ఒక గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్గా మార్చాలన్న కూటమి ప్రభుత్వ ప్లాన్లో ఈ స్పెషల్ రైల్వే జోన్ అత్యంత కీలకం కాబోతోంది. ఇన్నాళ్లు ఎన్నికల డిమాండ్గా మిగిలిపోయిన ఈ సెంటిమెంట్ ఇష్యూని పర్ఫెక్ట్గా పరిష్కరించడం ద్వారా ఉత్తరాంధ్ర జనాల గుండెల్లో కూటమి అంతులేని క్రెడిట్ సొంతం చేసుకుంది. ఈ అడుగుతో ప్రత్యర్థులకు కనీసం కమెంట్ చేయడానికి కూడా ఎలాంటి స్కోప్ లేకుండా చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందన్నది పక్కా వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న మెగా రైల్వే ప్రాజెక్టులన్నీ ఇప్పుడు ఫుల్ స్పీడ్తో ట్రాక్ ఎక్కుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో రాష్ట్ర రాజధాని అమరావతికి మళ్లీ మహర్దశ పట్టిందన్న పాజిటివ్ ఫీల్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిబింబిస్తోంది. అమరావతి కేంద్రంగా జాతీయ రహదారులు, అడ్వాన్స్డ్ రైల్వే కనెక్టివిటీ నెట్వర్క్ స్పీడప్ అవడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ని మళ్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో సగర్వంగా నిలబెట్టబోతోంది. క్యాపిటల్ సిటీ అంటే కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మాత్రమే కాదు, అది మొత్తం రాష్ట్రానికి ఫినాన్షియల్ గ్రోత్ ఇంజినని బలంగా నమ్మే చంద్రబాబు ఆ దిశగానే స్పీడ్ పెంచారు. కేంద్రంతో ఉన్న బెస్ట్ రిలేషన్స్ని వాడుకుంటూ రాష్ట్రానికి ప్రాజెక్టులు రాబట్టడం కూటమి వ్యూహాత్మక విజయమే. రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టించడం, మరోవైపు ప్రైవేటీకరణ ముప్పులో కొట్టుమిట్టాడుతున్న వైజాగ్ ఉక్కు కర్మాగారానికి బలంగా దన్నుగా నిలవడం ద్వారా వేలాది కార్మికులకు కొండంత భరోసా ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా అస్సలు కదలని ఈ 2 అత్యంత క్లిష్టమైన సమస్యలకు ప్రాక్టికల్ పరిష్కార మార్గాలు చూపడం కూటమి వర్కింగ్ స్టైల్కు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. పోలవరం డయాఫ్రమ్ వాల్ రీకన్స్ట్రక్షన్ దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ ఫండ్స్ అరేంజ్ చేయడం వరకు ప్రతి అడుగు పక్కాగా పడుతోంది.
ఎక్కడైతే సమస్య పూర్తిగా లాక్ అయిపోయిందని అందరూ భావించారో ఖచ్చితంగా అక్కడ్నుంచే పరిష్కారాన్ని డిజైన్ చేయడంలో ముఖ్యమంత్రి టాస్క్ మాస్టర్ అప్రోచ్ జనానికి స్పష్టంగా అర్థమవుతోంది. చూశారుగా, దశాబ్దాలుగా కదలని జటిలమైనటువంటి సమస్యలకు సైతం కూటమి ప్రభుత్వం అసలు ఎలా రెక్కలు తొడుగుతుందో అర్థమవుతోంది. అయితే బాబు మార్క్ పాలిటిక్స్ అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మాత్రమే కాదు, సోషల్ ఇంజనీరింగ్లోనూ ఆయన రూటే వేరని విశ్లేషిస్తున్నారు. మరి దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కంటే ముందే టీడీపీ తీసుకున్న ఆ చారిత్రాత్మక నిర్ణయం ఏంటి? మహిళలకు రాజకీయాల్లో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు? ఇప్పుడు చూద్దాం. సమకాలీన రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేయాలన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. కేంద్ర స్థాయిలో విమెన్ రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారి ఇంకా అమలు కాకముందే ఏపీలో మహిళలకు సముచిత రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తూ మహానాడులో తీసుకున్న నిర్ణయం నిజంగా ఒక హిస్టారిక్ మూమెంట్. అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లోనే కాకుండా స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లోనూ మహిళా నాయకత్వాన్ని భారీగా ఎంకరేజ్ చేయడం టీడీపీ విషనరీ లీడర్షిప్ని స్పష్టంగా చూపిస్తోంది. పాలిటిక్స్ అంటే కేవలం మగవాళ్ల డామినేషన్ మాత్రమే కాదు, ప్రభుత్వ డెసిషన్ మేకింగ్లో మహిళల వాయిస్ కూడా బలంగా ఉండాలని అధినేత ఇచ్చిన మెసేజ్ పార్టీ శ్రేణుల్లో విపరీతమైన జోష్ నింపింది. ఈ అగ్రెసివ్ ప్రో విమెన్ అప్రోచ్ రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మిగతా పార్టీలకు కూడా ఒక బెస్ట్ రోల్ మోడల్గా మారబోతోందన్నది కాదనలేని సత్యం. ఇలా ఒకవైపు రాష్ట్రంలో భారీ మౌలిక వసతుల అభివృద్ధి, మరోవైపు అట్టడుగు వర్గాలకు సంక్షేమం జోడించి ఆల్రౌండ్ ప్రగతి దిశగా కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. కేవలం ఒకే వర్గానికో, ఒకే సామాజిక వర్గానికో పరిమితం కాకుండా స్టేట్ మొత్తం ఈక్వల్ డెవలప్మెంట్ అన్న విశాల కాన్సెప్ట్తో ముందుకెళ్తూ ఉండడం ప్రతిపక్షాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఏ ప్రాజెక్టు చూసినా ప్రోగ్రెస్ కనిపిస్తోంది, ఏ వెల్ఫేర్ స్కీమ్ చూసినా పక్కాగా గ్రౌండ్ లెవెల్లో అమలవుతోంది. దీంతో విపక్షాలు కనీసం విమర్శించడానికి, ప్రభుత్వాన్ని పబ్లిక్లో కార్నర్ చేయడానికి ఏమాత్రం స్కోప్ దొరకడం లేదు. డెమోక్రసీలో ఎప్పుడైనా పాలకుల ఫెయిల్యూర్స్ దొరికితేనే ప్రత్యర్థులు ఫైట్ చేయగలరు. కానీ ఇక్కడ బాబు మార్క్ డైనమిక్ గవర్నెన్స్ విపక్షాలకు ఊపిరి పీల్చుకునే స్పేస్ కూడా ఇవ్వకుండా ప్రగతి చక్రం తిప్పుతూ ఉండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈసారి మహానాడు కేవలం ప్రభుత్వ విజయాల్ని సెలబ్రేట్ చేసుకునే వేదికగా మాత్రమే మిగిలిపోలేదు. ఏకంగా 2029 ఎలక్షన్స్ కోసం క్యాడర్ని ఇప్పటినుంచే అలర్ట్ చేసే ఒక బిగ్ లాంచ్ ప్యాడ్గా కూడా మారింది. ఇప్పుడున్న భారీ మెజారిటీని చూసి రిలాక్స్ అవ్వకుండా వచ్చే 5 ఏళ్ల టార్గెట్గా ఇప్పటినుంచే పక్కాగా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని అధినాయకత్వం ఇచ్చిన పిలుపు పార్టీ శ్రేణుల్లో కొత్త ఎనర్జీని నింపింది. కాంపిటేటివ్ పాలిటిక్స్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు పనికిరాదని, నిరంతరం జనంలోనే ఉంటూ వాళ్ల పల్స్ పట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు. బూత్ లెవెల్ కమిటీల నుంచి స్టేట్ లెవెల్ వరకు నెట్వర్క్ని మరింత స్ట్రాంగ్ చేసుకుంటూ ప్రతిపక్షాలకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి రికవరీ ఛాన్స్ ఇవ్వకూడదన్న పక్కా మాస్టర్ స్ట్రాటజీతో 2029 ఎలక్షన్ మిషన్ని అఫీషియల్గా కిక్ స్టార్ట్ చేశారు. భవిష్యత్తు కోసం కేవలం తమని తాము బలోపేతం చేసుకోవడమే కాకుండా ప్రధాన విపక్షమైన వైసీపీని మూలాల నుంచే దెబ్బతీయాలన్న కఠినమైన కార్యాచరణ మహానాడులో మరొక ప్రధాన హైలైట్గా నిలిచింది. ఫ్యాన్ పార్టీకి మళ్లీ పొలిటికల్గా పుంజుకునే అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదన్న పట్టుదలతో టీడీపీ అధినాయకత్వం సరికొత్త డిఫెన్స్ అండ్ అటాక్ డిజైన్ని ప్యారలల్గా అమలు చేస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన హిస్టారికల్ బ్లండర్స్ని పదే పదే జనాలకు గుర్తు చేస్తూ వాళ్ల క్రెడిబిలిటీని పబ్లిక్లో పూర్తిగా డ్యామేజ్ చేసేలా పక్కా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. వాళ్ల సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను సమర్థవంతంగా బ్రేక్ చేస్తూ వైసీపీ క్యాడర్ని మానసికంగా సిక్ చేసేలా టీడీపీ వ్యూహాలు మరింత పదును రేపాయి. ఒకవైపు కూటమి అభివృద్ధి మంత్రం జపిస్తూనే మరోవైపు శత్రువు పునాదులు కదిలించడమే ఫైనల్ టార్గెట్గా టీడీపీ గేర్ మార్చిన తీరును పొలిటికల్ పండితులు ఆసక్తికరంగా విశ్లేషిస్తున్నారు.
ప్రధాన విపక్ష పార్టీ నాయకత్వంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాడిన పదజాలం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో మరింత హీట్ పెంచుతోంది. అధికారిక వేదికపై నుంచి వైసీపీని ఒక గొడ్డలి పార్టీగా అభివర్ణిస్తూ వాళ్ల అనుబంధ విభాగాలకు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు నేడు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. జనరల్గా బ్యాలెన్స్డ్గా, సాఫ్ట్గా మాట్లాడే చంద్రబాబు ఈ స్థాయిలో అగ్రెసివ్ కమెంట్స్ చేయడం వెనుక చాలా పెద్ద పొలిటికల్ నెరేటివ్ సెట్ చేసే వ్యూహం దాగుంది. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని నాశనం చేసిన పార్టీగా వైసీపీని పబ్లిక్ మైండ్లో పర్మనెంట్గా ఫిక్స్ చేయడానికి ఈ హార్డ్ హిట్టింగ్ కౌంటర్స్ వాడారని ఇట్టే అర్థమవుతోంది. ఇలాంటి క్రిమినల్ బ్రాండింగ్ ద్వారా విపక్షాన్ని శాశ్వతంగా జనం దృష్టిలో విలన్గా మార్చే కురుక్షేత్ర వ్యూహం ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అధినాయకత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడిన ఆ పదునైన పదజాలం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా విపక్షాన్ని పూర్తిగా డిఫెన్స్లో పడేసే మైండ్ గేమ్ ఇందులో క్లియర్గా కనిపిస్తోంది. మరి ఇంతటి పకడ్బందీగా సాగిన మహానాడు మహాసందేశం సామాన్య జనంలోకి ఏ మేరకు వెళుతోంది? ఈ ఊహించని ప్రగతి దూకుడును వైసీపీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? అది కూడా చూద్దాం. ఇంత పకడ్బందీగా డిజైన్ చేసిన స్ట్రాంగ్ మహానాడు సందేశం సామాన్య జనంలో ఏ మేరకు వెళుతుంది అన్నదే ఇప్పుడు అందరి మదిలో ఉన్న అసలు ప్రశ్న. గ్రౌండ్ రియాలిటీ జాగ్రత్తగా గమనిస్తే పసుపు వేదిక నుంచి వచ్చిన అభివృద్ధి సంకేతాలు ప్రజల్లోకి చాలా పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేస్తున్నాయి. నిన్నటి వరకు ఆగిపోయిన పనులు మళ్లీ ప్రాక్టికల్గా మొదలవడం కళ్ల ముందే కనిపిస్తూ ఉండడంతో మహానాడులో చెప్పినవి కేవలం పొలిటికల్ స్పీచ్లు కావని అవి పక్కా యాక్షన్ ఓరియంటెడ్ డెవలప్మెంట్స్ అని జనం బలంగా నమ్ముతున్నారు. రైల్వే ప్రాజెక్టులు, విశాఖ జోన్, పోలవరం లాంటివి నేరుగా రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉండడంతో ఈ మెసేజ్ రూట్ లెవెల్కి ఈజీగా కనెక్ట్ అయింది. కూటమి ప్రభుత్వం అనవసరమైన మాటలు తగ్గించి చేతల్లో ప్రోగ్రెస్ రిజల్ట్ చూపిస్తూ ఉండడం పబ్లిక్లో నమ్మకాన్ని డబల్ చేస్తోంది. ఈ ట్రస్ట్ ఫ్యాక్టరే కూటమికి తిరుగులేని బలాన్నిస్తోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఇన్ని రకాల సక్సెస్లు సాధిస్తుంటే ఈ స్పీడ్, అభివృద్ధి అంశాలను వైసీపీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అన్నది మరో ఆసక్తికరమైన కోణం. రాష్ట్రంలో ఎటు చూసినా డెవలప్మెంట్పై పాజిటివ్ బస్ నడుస్తూ ఉండడంతో వైసీపీ నేతలకు పరిస్థితి అస్సలు మింగుడు పడటం లేదు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి సరైన వ్యాలిడ్ పాయింట్ దొరక్కపోవడంతో వాళ్ల రియాక్షన్స్లో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ క్లియర్గా కనిపిస్తోంది. అమరావతి రాజధాని గాడిలో పడింది. ఇండస్ట్రియల్ పెట్టుబడులొస్తున్నాయి. కేంద్రం ఫుల్ సపోర్ట్ అందుతోంది. ఈ కాంబినేషన్ని లాజికల్గా ఎలా కౌంటర్ చేయాలో తెలియక వైసీపీ థింక్ ట్యాంక్ సైతం డైలమాలో పడిపోయింది. ఈ అభివృద్ధిని కాదంటే జనం ఏమాత్రం ఒప్పుకోరు. అవునంటే కూటమికి ఆటోమేటిక్గా క్రెడిట్ వెళ్తుంది. ఇలాంటి కష్టమైన సిచ్యువేషన్లో ఇరుక్కున్న వైసీపీ ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ డిఫెన్స్ మోడ్కే పరిమితమైంది. మహానాడుకు కౌంటర్గా పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయాలని వైసీపీ అధినేత జగన్ ముందే ప్లాన్ చేసి పెట్టిన సమీక్షా సమావేశం పార్టీ క్యాడర్ని తీవ్రంగా నిరాశపరిచిందనే చెప్పాలి. ఆ పర్టికులర్ సమావేశం జనంలోకి బలంగా వెళ్లిందా లేక తుస్సుమందా అన్నది స్టేట్ పొలిటికల్ అబ్జర్వర్స్ చాలా క్లియర్గా అనుసరిస్తున్నారు. మహానాడు లాంటి ఈవెంట్ క్రియేట్ చేసిన హ్యూజ్ ఇంపాక్ట్ ముందు జగన్ రివ్యూ మీటింగ్ కంప్లీట్గా తేలిపోయింది. పబ్లిక్కు ఏదైనా కొత్త భరోసా ఇవ్వడంలోనో లేదా డీలా పడిన సొంత పార్టీ క్యాడర్ను మోటివేట్ చేయడంలోనో ఆ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయిందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. ఒక సాలిడ్ ఫ్యూచర్ ఎజెండా లేకుండా కేవలం ప్రభుత్వంపై రొటీన్ విమర్శలు చేయడమే ఏకైక ఎజెండాగా పెట్టుకుంటే నేటి అప్డేటెడ్ జనం అస్సలు రిసీవ్ చేసుకోరన్న బేసిక్ లాజిక్ని ఆ మీటింగ్లో వైసీపీ పూర్తిగా మిస్ అయింది. ఇంతటి స్పీడ్ పొలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఫ్యూచర్లో వైసీపీ అధినేత ఏం చేయబోతున్నారు అన్నదే ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో $1 మిలియన్ క్వశ్చన్. రోజురోజుకు పెరుగుతున్న కూటమి దూకుడు ముందు తన పాతకాలపు స్ట్రాటజీలు ఇక ఏమాత్రం వర్కౌట్ కావని జగన్కు ఇప్పటికే ఫుల్ క్లారిటీ వచ్చుంటుందని విశ్లేషిస్తున్నారు. గొడ్డలి పార్టీ, బ్లేడ్ బ్యాచ్ లాంటి తీవ్రస్థాయి ఆరోపణల్ని ఎలా లాజికల్గా తిప్పికొట్టాలి, పాతాళానికి పడిపోయిన సొంత క్యాడర్ నైతిక స్థైర్యాన్ని మళ్లీ ఎలా పైకి లేపాలి
అన్నది ప్రస్తుతం ఆయన ముందున్న అతిపెద్ద సవాళ్లు. కానీ ప్రాక్టికల్గా చూస్తే ప్రస్తుతానికి ఆయన దగ్గర కూటమి అభివృద్ధికి ధీటైన ప్రత్యామ్నాయ కౌంటర్ నెరేటివ్ లేదన్నది సుస్పష్టం. డెవలప్మెంట్ ట్రాక్పై బుల్లెట్ ట్రైన్లా దూసుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆపే శక్తి విపక్షానికి ఇప్పుడు ఏ కోసానా కనిపించడం లేదు. సరైన యాక్షన్ ప్లాన్ లేకుండా ఇదే కన్ఫ్యూషన్లో వైసీపీ ముందుకెళితే 2029 ఎలక్షన్స్ నాటికి కష్టమే. కేవలం గతాన్ని తిడుతూ కూర్చోకుండా భవిష్యత్తుకు బలమైన పునాది ఎలా వేయాలో మహానాడు వేదికగా కూటమి ప్రభుత్వం ప్రాక్టికల్గా నిరూపించింది. ప్రగతి అజెండాతో ఒకరు జెట్ స్పీడ్తో ముందుకు వెళుతుంటే కౌంటర్ ఇచ్చే సత్తా లేక మరొకరు పూర్తిగా వెనుకబడిపోతున్నారు. నేటి అప్డేటెడ్ పాలిటిక్స్లో డెవలప్మెంట్ మంత్రమే అల్టిమేట్ ఆయుధం అని స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇప్పటికైనా విపక్షం తన పాతకాలపు పంతా మార్చుకుని జనం ముందుకొస్తుందా, లేక పరాజయాల కన్ఫ్యూజన్లోనే కాలగర్భంలో కలిసిపోతుందా అనేది ప్రేక్షకులుగా మీరే ఆలోచించాలి.